ప్రైజ్ ద లార్డ్. మత్సర పడకము. కీర్తన 37వ అధ్యాయము 1వ వచనం. ఊరికే తాపత్రయపడిపోతూ ఆవేశపడిపోకు. వేడెక్కాల్సిన సమయం అంటూ ఏదైనా ఉంటే అది ఈ కీర్తనలో మనకి కనిపించే సమయమే. దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకుని దినదినాభివృద్ధి చెందుతున్నారు. దుష్కార్యాలు చేసే వాళ్ళు పరిపాలకులు అవుతున్నారు. తమ తోటి వాళ్ళని నిరంకుశంగా అనగదొక్కుతున్నారు. పాపులైన స్త్రీ పురుషులు దేశమంతటా వెచ్చల విడిగా గర్వంగా తిరుగుతూ సకల సంపదల్ని అనుభవిస్తున్నారు. సాధు జనులేమో ఇదంతా చూసి సహించలేక ఆందోళన పాలవుతున్నారు. దుష్కార్యములు చేయవారిని చూసి మచ్చరపడకము, ఆవేశపడవద్దు, తాపీగా ఉండు. న్యాయం నీ వైపున ఉన్నా కూడా ఆవేశానికి పోతే అనర్థాలే. మచ్చరపడ్డం మెదడును వేడెక్కిస్తుంది కానీ బండి కదలడానికి అవసరమయ్యే శక్తిని మాత్రం పుట్టించదు. రైలు బండి ఇరుసు వేడెక్కిపోతే లాభమేముంది? ఇరుసుకు ఘర్షణ తగిలినప్పుడే అది వేడెక్కుతుంది. వేడి దానికి హానికరమే. రెండు పొడి వస్తువులు రాసుకుంటుంటే ఘర్షణ పడుతుంది. వాటి మధ్య మెత్తగా తిరగడానికి సహాయపడే చమురు ఏదైనా వేయాలి. మచ్చరపడ్డం అనే మాటకి ఘర్షణ అనే మాటకి సంబంధం ఉండడం భావగర్భితంగా లేదు. మచ్చరపడే వాళ్ళలో దేవుని కృప అనే చమురు లేదని ఇది సూచిస్తున్నది కదా. మనం మచ్చరపడుతున్నప్పుడు సాఫీగా సాగిపోతున్న జీవన యంత్రం రాపిడితో తిరుగుతుంది. ఘర్షణ వల్ల ఇరుసులు అరిగిపోతాయి, వేడి పుడుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఊహించడమే కష్టం. నీ జీవన యంత్రపు చక్రాన్ని వేడెక్కనీయకు. దేవుని కృప అనే చమురు నిన్ను సాఫీగా ఉంచుతుంది. వేడెక్కి ఆవేశం చూపించామంటే మనుషులు నిన్ను కూడా దుష్టుడిగా జమ కడతారు. విశ్రాంతి లేని హృదయమా, ఊరుకో, ఆవేశపడకు, ఆయాసపడకు. ప్రేమ చూపించడానికి దేవునికి వేవేల మార్గాలున్నాయి. కేవలం నమ్మకం మాత్రం ఉంచు. ఆయన చిత్తమేమిటో తెలిసేదాకా ఆహాకారాలు మాని నిబ్బరంగా ఉండు. వణికించే చలిగాల్లో కూడా ఓ ప్రయోజనాన్ని దాచి ఉంచాడు ఆయన. ధైర్యం సమకూడేదాకా కేవలం ఆశతో కనిపెడుతూ ఉండు. శాంతి అంటే దేవుణ్ణి చల్లని చిరునవ్వే. ఆయన ప్రేమను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు సమకూర్చిపెడుతుంది. కొంతసేపు ఓపిక పట్టు. ఆయన ప్రేమిస్తూనే ఉండు. ఆయన ఎదపై హాయిగా నిద్రపో. ఆయన కృపే నీకు బలం, జీవం. ఆయన ప్రేమే విరిసే పూలహారం. ఆయన శక్తి నిన్ను కమ్ముకోగా కేవలం విశ్రమించు. చల్లగా విడిపించుకోవాలని పెనుగులాడకు. నీ బ్రతుకులో దేవుని జీవం ఉంది. ఆయన నుండి నువ్వు తొలగిపోకు. విశ్వాసం బలపడేదాకా కేవలం ప్రార్థిస్తూనే ఉండు. ఆమేన్.